మీ సాయి నాకు చిత్తా లక్ష్మీనారాయణ అని దాన్ని పిలుస్తూ ఉంటారు నాకు. అక్కడ సాయి దావత్తం గ్రంథం ఉంటే అది తీసి ఆశీస్సులతో అని ఆయన సంతకం పెట్టి నాకు ఎదురు పెట్టాను. కూర్చుని ఒక గంట సేపు కూర్చున్నాను. అది నాలో ఉన్న అసంతృప్తినంతా ఆయన లాగే బయటికి. ఆయన చిరునవ్వే సమాధానం. ఇది ఇప్పటికీ పోయిలని అలాగే వచ్చి మమ్మల్ని రక్షిస్తూనే ఉంది. ఎంత కష్టం వచ్చినా ఆయన రక్షణలోనూ ఇప్పటికీ కూడా. జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. సాయి చిత్తా లక్ష్మీనారాయణ అని దాన్ని పిలుస్తూ ఉంటారు నాకు. నేను రాజమండ్రిలోనే పెరగడం అంతా కూడా చదవడం, మొదటి ఉద్యోగం చేయడం 15 సంవత్సరాలు అక్కడే. ఆయన విద్యాలయాలు ట్రాన్స్ఫర్ చేశారు. విద్యాలయాలు ఎక్కడో కూడా తెలియలేదు నాకు. అదే కనుక్కొని వెళ్ళేటప్పటికి జనవరి 78 విద్యానగర్లో అడుగుపెట్టి నేను బ్యాగ్లో చేరిన తర్వాత అలా వేళ రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ ఊళ్ళోనే ఆ విద్యానగర్ కాలేజీలో ప్రకాశరావు గారు అని ఒక ఆయన రాజమండ్రి వారికి అల్లుడయ్యా. ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన కోలు రాయబడ్డ నుంచి ఒక ఆయన వచ్చారు, మీకు కలవచ్చా. నా అదృష్టం ఆయనతో కలవడం. ఆయనతో కలవగానే ఆ రోజు సాయంత్రమే నన్ను ఆయన భరద్వాజ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. మహానుభావుడు ఉన్నారు చూపిస్తాను. అంతేగాని ఎక్కువ ఆయన గురించి చెప్పలేదు. నేను వెళ్ళి భరద్వాజ్ మాస్టర్ గారికి జనవరి 78 సంక్రాంతి అయిన తర్వాత ప్రభలు చెప్పి నమస్కారం చేశారు. నాకేసి ఒకసారి కాస్త దృష్టి సారించారు. అక్కడ సాయిదాపత్తం గ్రంథం అంటారు, అది తీసి ఆశీస్సులతోనే ఆయన సంతకం పెట్టి నాకు ఎదురు పెట్టాను. నాకు సాయి ఇంటి తెలియదు, భరద్వాజ్ మాస్టర్ గారి గురించి ఏది తెలియదు. ఏదో నవ్వాలనుకున్నాను నేను, పక్కన పెట్టుకో. ఆయన ఇంకో పరశురామ చరిత్ర కూడా చదవమల. నేను ఏదో క్యాజువల్గా చదివాను. నాకు పెద్ద దాని మీద అంత శాంతస కుటుంబంలో పెరిగిన ఆయన, శాంతచుడుగానే బతికాను చాలా. అప్పటి వరకు బయట ఏం తినేవాడిని కదా, సరే మంచిగా కూడా తాగేవాడిని కాదు, ఇంటిని తెచ్చుకునేవాడు అని ఆ వాతావరణంలో తిరిగినవాడిని. ఈయన ఈ దగ్గర 1-2 సార్లు వెళ్ళిన తర్వాత అది పెద్ద ఆకర్షణ ఏం కలగలేదు. కాకపోతే నేను వెళ్ళడం మానేసిన తర్వాత వారం రోజులకే ఆయన ఎప్పుడు బ్యాంక్ కింద రావడం నాకు తెలియదు. ఆయన పని చేసిన రోజుల్లో ఎప్పుడు బ్యాంకుకి రాలేదు. ఆ వేళ అప్పుడు రోజు వచ్చారు. వచ్చి సరే కై దగ్గర అదే నేను వేసేవారు కొని కూర్చోవని కూర్చి చూపించి, ఏం సార్ ఏం కావాలని అడిగా. కూర్చొని ఒక గంట సేపు కూర్చున్నా అన్నారు. నాలో ఉన్న అసంతృప్తినంతా ఆయన లాగే బయటికి. ఆ అసంతృప్తి పోవడానికి నువ్వు సాయిదత్తం 9 సార్లు పారాయణ చేస్తే నీకు ఇద్దరు బయటపడతావు అని చెప్పి నా కోసం వచ్చారు. అది నా అదృష్టం. సరే 9 సార్లు నేను అప్లైన్ చేశాను. 9 పదాలు 9 పారాయణలు అయ్యాయి. అయిన తర్వాత నాకు ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే మళ్ళీ ఆ మేస్టర్ దగ్గరికి వెళ్ళా.
సార్ మీ బాబాలో శక్తి లేదు, 9 పారాయణ మీద చేయమన్నారు, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఆయనతో అన్నాను. ఆయన నాకు చిరునవ్వే సమాధానం, ఇంకేం మాట్లాడలేదు. ఇది సంఘటన అయిన 2 నెలలకి కోర్టు వారు ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసి నేను అనుకున్న ప్రసాదించా. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి అప్పుడు ఆయనలో ఉన్నటువంటి మహత్యాన్ని ఇప్పుడు గ్రహించాను నేను. జై సాయి మాస్టర్. అక్కడి నుంచి ఆయన అడిగారు, ఈ ఛాయిలా మొత్తం కుషాబాబు గురి చెప్తున్నాడు పారాయణ చేతే కదా, దీన్ని మనం ఎందుకు చేయకూడదు, ఇది గురి చెప్తారు అనుకునే. కానీ నేను ఒక కోరిక మాసం పెట్టి చేద్దాం అనుకుంటున్నానంటే అన్న మాస్టర్ చెప్పాడు. ఏమిటక్క, మా అబ్బాయిని పర్సనల్గా సాయిబాబా వచ్చి ఆశీర్వదించారు అని అతను ఆయన ఒకసారి ధ్యానంలో పెట్టారు. వెళ్ళి మళ్ళీ కళ్ళు తెచ్చి నీ మనసులో భావాన్ని ఎవరికి చెప్పు, పారాయణ చెయ్యన్నాడు. పారాయణ చెయ్యి అన్న తర్వాత ఆయన అప్పుడు బాగా హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్క వారం కుదిరేది కాదు, ఒక్క వారం ఇప్పుడు ఎన్నో పారాయణ అవుతుంది, 62, 63 అలా చెప్పుకుంటూ వచ్చి 64వ పారాయణ వేస్తుండగా సాయంత్రం మా అబ్బాయి మేడ మీదకి వెళ్ళడం, అక్కడి నుంచి పడిపోవడం, ఆకాశం నుంచి బాబా రావడం, వాడిని పట్టుకుని క్షేమంగా పడుకోబెట్టడం జరిగింది. ఇది మాస్టర్ గారికి చెప్తే ఆయన వచ్చి చూశారు, ఎక్కడి నుంచి పడిపోయాడు, ఎలా పడిపోయాడు, ఎలా వచ్చారు బాబా అన్నీ చూసి ఆయన వెతికారు. తర్వాత ఆయన అంటే పర్సనల్గా ఆశీర్వదించినట్టే లెక్క పట్టుకున్నారంటే స్పరిశ ఆశీర్వచనం ఇచ్చినట్టే బాబా, మాట్లాడకపోవచ్చు, అది వేరే స్పరిశ ఆశీర్వదించారు. సరే అయిన తర్వాత శాస్త్రితో అలా అసోసియేషన్ అనుబంధం బాగా పెరిగాయి. ఆయన మా ఇంటికి రావడం, నేను ఆ రిక్వెస్ట్ చేయడం, మా ఇంటికి వచ్చి పోయి చేసి వెళ్తానన్నా మా ఇంట్లో పట్టుకోవడం, ఈ విధంగా చాలా సమయం గురువులో అన్నప్పుడు జరిగింది. తర్వాత నేను ట్రాన్స్ఫర్ ఉలవపాడు వెళ్ళినప్పుడు ఉలవపాడు ఇచ్చారు. ఉలవపాడులో ఆయన అనుగ్రహించారు మమ్మల్ని, ఆయన పాదసేవ చేసుకుంటూ ఆయన పాదపూజ చేసుకునే అనుగ్రహాన్ని నాకు 80 రోజు ఇచ్చారు, 81లో కూడా ఇచ్చారు. 82 నేను అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఆయన నేను సంగారెడ్డి కూడా మా ఇంటికి వచ్చాడు. ఆయన సంగారెడ్డిలో కూడా మా ఇంటికి వచ్చి పూజ చేసి ఆయన బిహెచ్ఎల్ వచ్చినప్పుడు సంగారెడ్డి తీసుకొస్తూ వచ్చారు. సో హైదరాబాద్లో అది వేరే మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ జరిగినట్టు. ఇది ఇంట్రడక్షన్ మీకు. జై సాయి మాస్టర్. దత్త జయంతికి మాస్టర్ గారు భరద్వాజ్ మాస్టర్ గారి యొక్క పాదపూజ చేసుకోవాలని ఉలవపాడులో అప్పుడు దశకర్మ కలిగిన తర్వాత మాస్టర్ గారితో చెప్పడం జరిగింది. అప్పుడే అదే సమయంలో ఒంగోలు వారు వచ్చి మీరు దత్త జయంతికి ఒంగోలు రావాలి, మాతో సత్సంగం చేయాలా కాదా అని వారు కోరడం జరిగారు. వారితో పోటీ పట్టడానికి నేను ఇష్టపడక మాస్టర్ గారిని మీ ఇష్టం సార్, మీరు ఎక్కడికి రావాలంటే ఇక్కడ రండి అని చెప్పి నేను వచ్చేసాను. తర్వాత మాస్టర్ గారు సంకేతం పంపించారు, ఉలవపాడు వస్తానని కింద భావాన్ని వ్యక్తపరిచారు. కానీ ఆ రోజుల్లో ఆర్టీసీ మత్సరం చేస్తున్నారు. విద్యానగర్ నుంచి గూడూరు రావాలి మాస్టర్, గూడూరు వచ్చి రైలు ఎక్కితే ఉలవపాడు గారు, కాబట్టి విద్యాలయం నుంచి బస్సులైనా రావచ్చు, బస్సులు లేవు. మాస్టర్ గారు ఎట్లా వస్తారు, ఆయనకి ఏ విధమైన అవకాశం ఉంది అని ఆలోచించారు. ఆ పిల్లలు దేవాపాడు పల్లెలు అక్కడికే కారు యార్డులో వెళ్ళి అడిగాను మేసాన్ని తీసుకురా, మాకు కారు మసాజ్ సహాయం చేస్తారా. నేను వెంటనే అంగీకరించి వాళ్ళ డ్రైవర్ని కార్లో ఇచ్చి పంపించాను. సరే నేను విద్యానగర్లో దిగేటప్పటికి మాస్టర్ గారు సైకిల్ ఎక్కి గూడూరు రావడానికి ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు నేను ఆ ప్రయత్నం విరమింపజేసింది కారులో
దత్త జయంతికి ముందు రోజున తీసుకుని గొడవపడవచ్చు. ఉమ్మడి వారిని కూడా పిలిచా, మీరు రండి ఇక్కడ అందరం కలిసి చేసుకుందాం మేస్త్రి గారి యొక్క ఆరాధన, ఆ పూజ, మేస్త్రి గారి పాదపూజ అర్థం చేసు అనేటువంటి ఆహ్వానాన్ని వాళ్ళు కూడా పంపించారు. సరే, ఆ రోజు మొన్నాడు దత్త జయంతి నాడు స్వామికి స్నానం అది అభ్యంగన స్నానం నేను మావిడే కలిపి చేయించాం. చేయించిన తర్వాత నేను ఆయన తుడుచుకుంటారు శరీరాన్ని బయటకు వచ్చేసి నిద్ర వచ్చేసిన తర్వాత ఆయన తుడుచుకొని బయటకు వచ్చాడు. ఆయన పంచి కట్టాలి. ఆయన పంచి కడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అసలు పంచి ఊడిపోతే మటుకు నేను ఇలాగే వెళ్ళిపోతాను హిమాలయాలకి, మళ్ళీ ఇక్కడ ఉండను అని ఒక భావాన్ని వ్యక్తపరిచారు. ఈ పంచి కట్టుడు ఎవరికి వాళ్ళు కట్టుకుంటే బిగ్గా కట్టుకోగలరు, కానీ అవతల వారు పెట్టడం చాలా కష్టం. ఈ చాలా బరువైనటువంటి భారాన్ని నా మీద పెట్టారు. సరే, ఆయన మొలతాడు టచ్ చేద్దామని మొలతాడు దాని పరిస్థితి నాకు దొరకలేదు. మొలతాడు సరే అలాగే ఒక బిగించి కట్టిన తర్వాత నేను బాత్రూంలోకి వెళ్ళాను. వెళ్తే అక్కడ మొలతాడు ఉంది. ఇక్కడ వదిలేశారు, వేస్తారు, నేను నా కోసం వదిలేశారని చెప్పి దాన్ని తీసుకొని పూజలో పెట్టేసుకున్నాను. మళ్ళీ నేను ఇంకా వేసారికి ఇవ్వ చూపలేదు దాన్ని. అది ఇప్పటికీ పూజలని అలాగే బొమ్మ రక్షిస్తూనే ఉన్నాడు ఆ రూపం. ఎంత కష్టం వచ్చినా ఆయన రక్షణలను ఎప్పటికీ కూడా. సరే, అప్పుడు ఆయనతో పాటు మేము లోపలంటే చిన్న పల్టు పక్కన చెంగగా కొన్ని నుంచి దండలు పట్టుకోవాలి. కొన్ని దండలు పట్టుకొచ్చి అతకి ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పటికి ఫ్రిడ్జ్ ఏం లేవు. ఫ్రిడ్జ్లో పెట్టే బాగుంటుందని అనుకుంటారు. బయట ఉంచేటప్పటికి దానికి చీమలు పెట్టేవి అని నేను గుర్తించలే. ఓ దండం తీసుకెళ్ళి మేస్టర్ గారి మెన్న వేసి ఆయన మెల్లిగా ఎక్కడి నుంచి ప్రార్థన ఆయన ప్రార్థపూజ చేసేటట్టు హాల్కి తీసుకెళ్తాం మంగళవాద్య. ఒకసారి నేను ఆయన వీపు తీసి చూసా, చీమ బారు కట్టి ఉంది వీకు. దీని భయపడిపోయినా, ఒక చీమ ఉంటేనే భరించలేమ్మా, అలాంటిది బారు అలాగా పైన కింద తిరుగుతున్నాయి. ఆ పువ్వుల దండలను చూస్తున్నాయి. ఊరి నాయన పక్కవాటి జరిగిపోయిందని దాన్ని తొలపడానికి ప్రయత్నం చేస్తే నేను తొలపనివ్వలేదు. అది వదిలేమత. ఇప్పుడు అనిపించింది ఈ శరీరాన్ని బాబాలు ఐక్యం చేసేసారు. అయితే పూజకి వెళ్తున్నారు, నాకు చేస్తున్నారు పూజ అనుకోకూడదు, బాబాకే పూజ చేస్తున్నారు అనే భావాన్ని ఆయన మనసులో పెట్టేసుకున్నారు. ఈ శరీరంలో బాబా ఉన్నాడు అంతే, అర్థాది లేడు, బాబా ఉన్నాడు, అది ఆయన బాబా. అంచేతాన్ని భరించగలిగాడు. చీమల బారు వస్తున్నా కూడా ఆయన్ని సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టాము ఒకరితోటి పాదపూజ చేసాకి. తర్వాత ఆయన అనుగ్రహ భాషను కూడా ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సమారాధన చేసి అక్కడి నుంచి ఆయన మురీచరు వెళ్ళారు. మళ్ళీ మురీచరు వాళ్ళు వచ్చి బస్సు తీసుకుని ఆయన తీసుకున్న విజయ్ తీస్తే జై సాయి మాస్టర్. ఒంగోలు షిఫ్ట్ అయిపోయారు. ఒంగోలులో ఆయన అద్దెంట్లో ఉంటూ ఉండేవారు. దానికి 300 ఎంతో అద్దెచ్చేవారు. మేస్టర్ గారికి ఒక గృహం అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా, అందరం కలిపి భక్తులు అని ఒక భావన వచ్చింది. అది కూడా బాబా సంకల్పమే, మంచేత చేయిస్తున్నాడు ఆయన. వచ్చిన వెంటనే ఉలవపాడులో గురుదక్షిణ అని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేసి నేను విశ్వావధాని గారు ముందు చెరువు 116 దాంట్లో కట్టేశాం. తర్వాత మేము 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేసాం. అప్పుడు కమ్యూనికేషన్స్ ఇంత ఇప్పుడు ఉన్నంత అభిరివిగా ఉండేవి కావు. అయినా చెప్పడానికి ప్రయత్నం చేసాము. అది ఎంత వచ్చిందో కూడా నాకు తెలియదు. అది అలా పెరుగుతూ ఉంటుంది. మాస్టర్ గారికి ఒక స్థలం కొంటే ఇల్లు కట్టుకుంటారని. ఈ లోపల ఒక 6 భక్తులం నెలకు ఒక 50 రూపాయలు మాస్టర్ గారికి పంపిద్దాం. 6 5 300 ఆయనకి
అద్దిచ్చేస్తే ఆయన ప్రస్తుతం మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ చేయొచ్చు అని ఉద్దేశపడి ఆ విధంగా నిర్ణయించుకొని ఎవరిని వాళ్ళకి పంపించమని చెప్తాం. ఒకళ్ళకి కలెక్ట్ చేయడం ఇవ్వడం కాకుండా మాస్టర్ గారికి ప్రతి సంవత్సరం ఇస్తే ఎవరి తృప్తి వాళ్ళకి ఉంటుంది. నేను పంపించాను అనే భావం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. మిగతా వాళ్ళు కూడా చేశారని అనుకుంటాను. సరే పంపిస్తూ వచ్చాం. ఈ గురుదక్షిణ మాస్టర్ గారితో చెప్పా. నేను నవ్వు నవ్వారు. ఆయన ఎప్పుడు చిరునవ్వే సమాధానం మాకు. సరే నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక స్థలం అంత క్రితమే కొనుక్కున్నాను రంగారెడ్డిలో ఉండగాను. అప్పుడు ఇల్లు కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాంక్ వాళ్ళు ఏదో అప్పు ఇచ్చారు, ఇల్లు కట్టేశాను. మాస్టర్ గారికి ఇల్లు కడదు, ఆ మాస్టర్ గారికి ఉత్తరం రాసే లోపల మాస్టర్ గారు మీరు ఇదివరకు ఒకసారి 9 పారాయణ చేస్తే అనుకున్నది అవుతుందని నాకు చెప్పారు. మీకు ఇల్లు కావాలని పారాయణ చేస్తాను అని చెప్పి ఆయనకు ఉత్తరం రాసి 9 పారాయణలు ఆయనకి ఇల్లు అరేంజ్ చేయాలి, ఇల్లు ఆయనకి బాగా మాస్టర్ గారికి అరేంజ్ చేయాలనే భావంతో పూర్తి చేశా. మీరు నాకు ఇల్లు ఇచ్చేసారు కానీ మీ ఇల్లు ఏర్పడలేదన్నాను. అది ఆయన యొక్క మహోత్కృష్టమైనటువంటి సంకల్పం. నేను ఆయన కోసం పారాయణ చేస్తే నాకు ఇల్లు ఇచ్చాడు. ఈ విధంగా ఈ ఇల్లు గృహప్రవేశానికి ఒక ఉత్తరం రాశాను. మాస్టర్ గారు పలానా రోజు గృహప్రవేశం మీరు రావాలి అని. అంతే తప్ప ఆయన మహానుభావుడు, ఆయనకి మనం అరేంజ్ చేయాలి, రాకపోకలు రెండూను. మనం ఇలా ఉత్తరం రాస్తే ఎలాగ అనేటటువంటి భావన మనసుకి తట్టలేదు. ఉత్తరం రాసి కూర్చున్నా. ఆయన కబురు పంపారు. పలానా చోట ఒక మనిషిని పెట్టు, రాత్రి 9ంటికి నేను అతనితో కలిసి వస్తానని. కానీ మా తమ్ముడిని అక్కడికి పంపించా. ఆయన బ్రహ్మాండమైన వాన పడుతుంది, కొండ పూత వర్షం, రోడ్లు లేవు ఇంటికి రావడానికి, అంత బురదమయం. ఆ పరిస్థితుల్లో వాడు అక్కడ ఉండలేక ఆ ప్రదేశంలో వాడు వచ్చేసారు. ఎవరు 9 వరకు చూసి ఎవరు రావట్లేదు అన్నయ్య అని చెప్పి వచ్చేసారు. 10ంటికి నేను ఒక్కసారి హాల్ వైపు చూస్తే పూజ చేసుకుంటున్నాను. మేస్టర్ కాఫీ తాగుతూ అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన బట్టలు తడిసినట్టు కనిపించలేదు, ఆయన కాళ్ళు కడుక్కున్నట్లేదు, ఆయన రిఫ్రెష్ అయ్యి వచ్చినట్టుగా కూర్చుని ఉన్నారు. పోనీ ఆయన ఏమైనా సంచి బట్టలు తెచ్చుకున్నారంటే ఏమీ లేదు, ఉచ్చిలతో వచ్చారు. ఎలా వచ్చారో తెలియదు, ఏ విధంగా ఇంట్లో ప్రవేశించారో తెలియదు. ఆ రాత్రి తెల్లవారులు సత్సంగం చేసి ఆయన మొన్నాడు వెళ్ళొస్తాను లక్ష్మణ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు కూడా తట్టలేదు. మేసరి ఎలా పెడతారు మీరు, మీ ఏమిటి ఎక్కడికి వెళ్తున్నారు, మనిషిని పంపించనా, ఏదైనా ఏదైనా అరేంజ్ చేయనా, ఏమీ అడగలేదు. మేస్టర్ గారు వెళ్తానంటే నమస్కారం అన్నా. ఏమిటో మరి అంత మూర్ఖత్వమా, ఇది మూర్ఖత్వమో తెలియదు, లేకపోతే ఆయన నన్ను ఆ విధమైనటువంటి స్థితిలో పెట్టారో తెలియదు. నన్ను అడగనివ్వలేదు, ఏమీ లేదు. ఆయన అలా వచ్చి కాముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా ఇల్లు పావనం చేసి మేము ఇక్కడ ఆనందంగా ఉండాలనే భావనతో ఆయన ఆశీర్వదించి ఆయన అలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారో మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంట్లో అన్నీ శుభాలే, అన్నీ మంచి జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని విధాల రక్షణ లభిస్తుంది. మేము ఎంతో ఆనందంగా ఇక్కడ మా అబ్బాయి కూడా పైకి వచ్చాడు. వాడిని ఆ బాబా ఆశీర్వదించారు మేము కోరుకున్నట్టుగా. వాడు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు కంపెనీకి, లండన్లో ఉన్నాడు. అదే జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ప్రేక్షదేవుళ్ళందరికీ నమస్కారం. మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.
సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్ని ఏదో చూపిస్తున్నామని చెప్పి వారికి తెలియజెప్పండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త కొత్త నోటిఫికేషన్